స్వస్థతలు ఉన్నాయని మైకట్టుకు తిరుగుతాడు అనిల్, తెలుసు కదా, రాజశేఖర్ రెడ్డి అల్లుడు. మైకట్టుకొని ఈ మూల నుంచి ఆ మూల వరకు తిరుగుతాడు. మామ చచ్చిపోతే ఎందుకు బతికించలేదు? స్వస్థత లేదా? యేసుప్రభువును బ్రతికించారే, యేసుప్రభువును బ్రతికించలేదా? యేసుప్రభువు బ్రతికించలేదా చనిపోయిన లాజరుని? పౌలు బ్రతికించలేదా యవనస్తుడిని? పేతురు వరకు బ్రతికించలేదా దొర్కాని? అపోస్తలుడు బ్రతికించలేదా? ఎన్నో మహా అద్భుతాలు చేశారే. వరాలు ఉన్నాయని చెప్పుకుని దగల్బాజీలందరూ ఈరోజు జంట నగరాలని నాశనం చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకుని, దేవుని ఆస్తులు అమ్ముకునేవాడు ఒకడైతే, దేవుడు బొమ్మ పెట్టుకుని ప్రజలను మోసగిస్తున్నవాడు మరొకడు. మోసగాళ్ళండి వీళ్ళంతా, మాయగాళ్ళు. ఏమైంది ఈ మీడియా? ఎక్కడికి వెళ్ళి ఆడ చుట్టూ తిరుగుతుంది ఈ మీడియా. వెళ్ళి అధికారంలో ఎవరుంటే ఆడ పక్కన తిరుగుతుంటారు. గుడ్డలు ఇప్పుకొని ఎవడు తెర మీద నాట్యం చేస్తాడో ఆడదే మగది వాళ్ళ చుట్టూ కెమెరా పట్టుకొని తిరుగుతారు ఈ మీడియా వాళ్ళు. వీళ్ళకి సిగ్గులు లేవు. సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ మీడియాకి బుద్ధి చెప్పే రోజు రాక తప్పదు. ఏదో ఒక రోజు వీళ్ళంతా కూకట వేళతో లేచిపోయే రోజు రాక తప్పదు. ఈ పిడి సుందర్రావు విప్లవంలో తెలుసుకోవాలి వాళ్ళు, సిగ్గుపడాలి వాళ్ళు, సిగ్గు రావాలి. ఎక్కడో 10 మంది కూడుకుండేసరికి 20 మైకులు పెడతారు తీసుకెళ్ళి. మీ స్పందన ఎట్టిన దరిద్రులు. ఇన్ని వేల మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నా, మహాజ్ఞానాన్ని సవాలుతో ప్రకటిస్తున్నా, చీరలు కట్టుకుని గాజులు వేసుకున్నారు ఈ మీడియా వాళ్ళంతా. నెట్టలో చూస్తుంటారు, చూడరని మీరు అనుకుంటున్నారా? తిట్లు ఆనందంగా ఉంటాయి వాళ్ళకి. అక్కడ బాగా తిడుతున్నాడు మమ్మల్ని. పట్టుకోవడానికి పిడి సుందరరావు దగ్గర ఏముంది దరిద్రులకి? విదేశాల నుంచి సొమ్ము అడుక్కుంటున్నాడనా? లేదా ప్రజలను మోసగించి గారడీలు చేస్తున్నాడనా? ఏమి చెప్పగలరు ఎవరు భాగ్యులు? నా దగ్గరకు వస్తే మహాజ్ఞానాన్ని బోధిస్తాను. వాడు నమ్ముకున్న జ్ఞానులు ఏమైనట్టు చూడండి దేవుడు, ఏమైంది వాళ్ళు నమ్ముకున్న జ్ఞానులు.